కన్వర్షన్. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు నిజంగా ఇప్పటికీ మతం మారినంత మాత్రాన ఏం జరుగుతుంది, ఎందుకోసం ఈ కన్వర్షన్స్ని మీరు అంత వ్యతిరేకిస్తున్నారు అని. వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందంటారా లేదంటారా? ఎందుకుంది అంటే మత మార్పులు జరగడం వల్ల మొట్టమొదటి నష్టపోయేది మారినోడు నష్టపోతాడు. మొదట తన కుటుంబం నష్టపోతుంది అనమాట. ఎందుకంటే మనం అద్దె తీసుకొచ్చినటువంటి వస్తువు ఎప్పుడైనా అద్దెకి తీసుకొచ్చినట్టే కదా. అద్దిల్లా సొంత ఇల్లా అంటే అద్దిల్లండి, అద్దిల్లేనా మీది అంటారు. అదే వేరే సంబంధించిన దేంట్లో పుట్టాను, సనాతన ధర్మంలో పుట్టావు, మధ్యలో ఎవరు వచ్చారు, నీదేదో ప్రారంభం చేశారు, నీదేదో ఆశ చూపించారు, నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం, లేకపోతే ఇది జరుగుతుంది అది జరుగుతుంది, నీకు ఆరోగ్యం బాగోలేదు కదా ఏదో చేస్తాం అని ఏదో చెప్తారు. ఆ సమయంలో ఒక హిప్నటిస్ట్ లాగా చేసినట్టు చేస్తే అది వెళ్ళిపోతారు. దానివల్ల నష్టపోయేది ప్రత్యక్షంగా వాళ్ళే నష్టపోతారు. అంటే శాస్త్రం ప్రమాణంలో మనం చూస్తే ఎవరైతే ఆ భగవంతుడిని మనం ధర్మంలో పుట్టామో దాన్ని వదిలి వేరే ధర్మంలోకి వెళితే వాళ్ళు నరకానికి వెళ్తారని మనకు పురాణాలు చెప్తున్నాయి. ఇక మనం వ్యతిరేకించకపోతే ఇట్లాగా మనకెందుకులే, వాళ్ళు నష్టపోతారు కదా, ఇది పురాణం చెప్పింది కదా, వాళ్ళు నరకంలో వెళ్తారు కదా అని మనం అలా వదిలేస్తే ఏమవుతుందంటే ప్రత్యక్షంగా మన దేశం నష్టపోతుంది. మన భారతదేశం రూపురేఖలు మారిపోతాయి. ఇది డెమోక్రసీ కంట్రీ అని అంటున్నాం కదా. ఎవరు ఓట్లు ఎక్కువ వస్తే వాళ్ళే మంత్రులు అవుతారు, రాజులు అయిపోతున్నారు. వాళ్ళు చెప్పిందే శాస్త్రం అయిపోతుంది, మొత్తం మారిపోతుంది. కాబట్టి దాన్ని తప్పకుండా కన్వెక్షన్ అంటే మత మార్పు చేయకపోతే మనం దేశం నష్టపోతుంది, ధర్మం నష్టపోతుంది, మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన ఆచారాలు మొత్తం అది చాప కింద నీరులాగా అది ఒక కరోనా వ్యాధి కంటే చాలా డేంజర్, నష్టపోతుంది. ఇక మనం ఏం చేయలేం. ఇక ఇప్పుడు ఇలా కూర్చొని మాట్లాడడం ఉండదు, టీవీ ముందు కూర్చుండేటువంటి వాళ్ళు కూడా చూసేవాళ్ళు కూడా ఉండరు. కాబట్టి మనం ధర్మో రక్షిత ఈ మత మార్పులు జరగకుండా ముందు ఆపాలి. నీకుండే కష్టాలు తెలుసుకోవాలి. ఆపాలంటే అలా కాదండి, నీ ఎందువల్ల మారుతున్నావు చెప్పు, నీకుండే బాధలు చెప్పినైనా అని వెళ్ళి మాట్లాడేవాళ్ళు ఉండాలి, కలిసేవాళ్ళు ఉండాలి. అది కూడా ఇది మన గ్రామ సందర్శనలో ఇది ఒక భాగం. అద్భుతం. సమస్య అవధూత తత్వం గురించి మీ ద్వారా ఒకసారి నేను వినాలనుకుంటున్నాను. అవధూత తత్వం అంటే పుస్తకాలు చూసి చెప్పేటువంటిదేమో తెలుసుకుంటాం, దాన్ని ఆచరణ రావడానికి ఎలా అవుతుంది? అవధూత తత్వం అంటే ఎవరిని చూసినా దండం పెడుతూ ఉంటాడు, నువ్వు ఎక్కడో కూర్చుంటాడు, ఆయనకు మాట్లాడుతుంటాడు, ఆయన కుక్క పిల్ల వచ్చినా ఆ పక్కన పెట్టుకుంటాడు, ఎక్కడైనా ఉండగలడు, ఎక్కడైనా తినగలడు, ఎక్కడైనా ఉంటాడు, ఆయనకు అనుకోండి. అది ఆయన పూర్వజన్మ యొక్క సంస్కారం, అది మామూలుగా రాదు కదా. అది అలాంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు మేము దగ్గరగా చూసినటువంటి వాళ్ళు మరిముత్యాల స్వామివారు, సాంద్రానంద స్వామివారు చాలా చాలా అమోఘమైనటువంటి ఆయన. మేము ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో అంటే ఒక 20 సంవత్సరాలు అయి ఉంటుంది. చెరియాల ఆ ప్రాంతం, చెరియాల స్వామి మరిముత్యాల చెరియాల వెళ్ళినప్పుడు చెప్పారు, మరిముత్యాల స్వామివారు చాలా అవధూత సంబంధించినటువంటి ఇట్లా మనం అక్కడ కూడా మన దీక్ష స్వాములు ఉన్నారని అంటే వెళ్ళాం. వెళితే అక్కడ ఉన్నారండి వాళ్ళ అబ్బాయి శ్రీనాథ్ శర్మ గారిలో ఇప్పుడు వెళితే వారు చూసి నవ్వుతూ ఉన్నారు. చూసి బాగున్నారా అంటే బాగున్నాం, మీరు బాగున్నారా అని అడిగారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటి మీరు మాట్లాడితే స్వామివారు మాట్లాడరు ఎవరితో, ఆయనకి ఇష్టం మాట్లాడతారు అని అంటున్నారు. ఏంటంటే అవుతుంది. మరి ఇంట్లో వాళ్ళు కూడా ఎవరికి తెలియనటువంటి అంటే ఆ స్థితిలో ఉంటారు. దేనికి ఉంటారంటే భగవద్గీతలో ఈ విషయాలు కూడా ఉందండి. పూర్వజన్మలో చేసినటువంటి తపో బలం మళ్ళీ సాధన మిగిలింది అనుకోండి, నెక్స్ట్ జన్మలో చక్కగా వెళ్ళం ఆ ఆనందంలో ఆ సాధనలో ఉంటారు. బ్యాలెన్స్ పూర్తవుతే వాళ్ళు సమాధి అయిపోతారు. అది మనకి ఈ పురాణాలు కూడా ఉందన్నమాట. మరి అలాగే అనేక పురాణ ఇతిహాసాల్లో ఉంది. అవధూత లక్షణాలకు సంబంధించినటువంటి వాళ్ళు మనం దర్శనం చేసుకుంటేనే అది చాలా వైబ్రేషన్స్ వేరే ఉంటాయి, ఒళ్ళంతా పులకరిస్తుంది.
రోమం ఎక్కువ ఉంటుంది, మనకు కూడా ఆనందం పడుద్ది. వాడితో ఉంటే ఎంత టైం అయిపోయిందో కూడా మనకు తెలియదు. అలాంటి వాళ్ళు ఉన్నారు మనకు ఉంది కాబట్టి మన దేశం ఇంకా మనం నిజం స్వామి. మిగిలి ఉంది అని మా యొక్క ఆలోచన.